గుంటూరు జిల్లా చిన్నకాకానిలోని అంజుమన్ భూముల్ని ప్రభుత్వం తీసుకోవడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా గుంటూరు సిటీ వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా మాట్లాడుతూ ముస్లిం మైనారిటీల ఆస్తిపై కూటమి ప్రభుత్వం కన్నుపడిందని అన్నారు. కూటమి ప్రభుత్వం అంజుమన్ భూముల జోలికొస్తే సహించేది లేదని హెచ్చరించారు. These are all These are the genuine. You have the contact numbers. You can call them and know them everything. Because see, this is the minorities. We can't effort in the future also. First of all. ఈరోజు మేము అంటే తేదీ లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 16th అవుతుంది కాబట్టి ఈ రోజు అందరూ మైనారిటీలు అలాగే కొన్ని సంఘాలు అందరూ కలిసి ఈ రోజు కలెక్టరేట్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తున్నాము. ఈ రిప్రజెంటేషన్ ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచే కాదు, అలాగే ప్రజల నుంచి సేకరించింది, అలాగే లైఫ్ మెంబర్స్, అలాగే మసీదుల దగ్గర నుంచి సేకరించింది ప్రతి ఒక్కటి కూడా తీసుకెళ్లి కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. 71.57 ఎకరాల గురించి ఏ విధంగా ఒక నెల నుంచి మేము ఏ విధంగా ఫైట్ చేస్తున్నామో ప్రజలందరికీ తెలిసిందే. దీంట్లో ఒక కొలిక్కి ఇప్పుడు దాకా అంటే గతంలో అయితే మేము డిమాండ్స్ చేస్తూ లేకపోతే ఏమో ఎమ్మెల్యే గారి మీద ప్రెషర్ చేస్తూ తీసుకుంటా వచ్చాము. ఈ రోజు ముఖ్యంగా 3 అంశాల గురించి నేను క్లిష్టంగా మాట్లాడతాను. ఒకటి, పీపీపీ మోడ్ అని చెప్పి మరి వక్ బోర్డు దాంట్లో అజీజ్ గారి నేతృత్వంలో రేపు ట్యూస్డే మరి మీటింగ్ జరగబోతుంది. దాంట్లో గతంలో లాస్ట్ ట్యూస్డే మీటింగ్ పెట్టినప్పుడు డైరెక్టర్స్ ఎవరు కూడా అక్కడ హాజరు కాలేదు. ఎందుకనంటే దీనివల్ల వాళ్ళ కుటుంబాలకి ఎంత ఇదవుతుందో అందరికి తెలిసి, ఎందుకంటే ఇది దేవుడి మాన్యం లాగా, అంటే దేవుడిది ఆస్తి, ఇది ప్రజల కోసం ఆస్తి. ప్రజల పేదవాడిని ఉన్నత స్థానానికి తీసుకెళ్లడానికి, పేదవాడికి చేయి అందించడానికి ఈ ఆస్తి ఉంది. కాబట్టి దీని గురించి మేమేమైనా అంగీకరిస్తే అది మా కుటుంబానికి ఇది జరిగిద్దని చెప్పి ఎవరు కూడా లాస్ట్ ట్యూస్డే మీటింగ్ కి రాలేదు. ఈ ట్యూస్డే మళ్ళీ మీటింగ్ జరగబోతుంది. మళ్ళీ దాంట్లో సేమ్ ఎజెండా, సేయింగ్ దట్ దీన్ని పీపీపీ మోడ్ కానీ లాంగ్ లీజ్ కానీ వెళ్ళాలి అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం మరి పంపించడం జరిగింది. గతంలో ఎమ్మెల్యే గారిని మొదటిసారిగా 2025/12/29 ఎమ్మెల్యే గారు అంజుమన్ షాదీఖానాలో మీటింగ్ వచ్చినప్పుడు ఆయన నాకు దీని గురించి తెలియదు, నాకు సంబంధం లేదు, నేను దీని గురించి ఎటువంటి పంపించలేదు అని చెప్పారు. మరి ఆయన మొన్న మీటింగ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు ఆయనే కండక్ట్ చేసి బి కన్వెన్షన్ లో పెద్దలు, మత పెద్దలు అలాగే ప్రతి ఒక్కరిని కూడా పిలవడం జరిగింది. దాంట్లో ఆయన మరి షరియత్ కే హిసాబ్ సే నేను చెల్తాను, మైనార్టీలు మనోభావాలను నేను దెబ్బతీయను అని చెప్పి ఆయన చెప్పి ఫత్వా జారీ చేసినా కూడా దానికి వ్యతిరేకంగా దాన్ని కూడా ఉల్లంఘించి, ఎందుకంటే మా కమ్యూనిటీలో ఫత్వా ఒకసారి జారీ చేస్తే దాని ఖచ్చితంగా ఆ రూల్లో వెళ్ళాలి.
మరి దాన్ని కూడా క్రైటీరియా ఎమ్మెల్యే గారు ఎందుకు తీసుకెళ్లేదు? అంటే మీకు మైనారిటీ కాదా, లేకపోతే మైనారిటీలు అంటే లెక్కలేదా, లేకపోతే మైనారిటీ ఓట్ల మీద గెలిచారు కాబట్టి అహంకారమా? ఇవన్నీ అర్థమవుతున్నాయి దీన్ని బట్టి ఎమ్మెల్యే గారి. ఎందుకనంటే ఆయన చైర్పర్సన్ గా ఉండి, ఆయన ప్రెసిడెంట్ గా ఉండి, ఆయన అప్రూవల్ చేసి కమిటీ మెంబర్స్ తో వాళ్ళతో అప్రూవల్ చేయించి వక్ఫ్ బోర్డ్ మీటింగ్ దానికి పంపించడం జరిగింది. ఇది నిజమా కాదా? ఎమ్మెల్యే గారు మాకు క్లారిటీ కావాలి మీ దగ్గర నుంచి. ఇది జరిగిందా లేదా? ఆఫ్టర్ ఫత్వా జారీ చేసిన తర్వాత మరి ఎమ్మెల్యే గారు బయటకు వచ్చి దీని గురించి మాట్లాడాలి. దాని తర్వాత వక్ఫ్ బోర్డ్ లో వెళ్ళింది, బిల్ బానే ఉంది, అంతా బానే ఉంది. మేము అజీజ్ గారిని కూడా అడగడం జరిగింది, సార్ దీన్ని మాత్రం మీరు అప్రూవల్ చేయకూడదు, ఎందుకనంటే ఇది బైలాలో ఖచ్చితంగా క్లియర్ గా ఉంది. ఏమని ఉంది అని అంటే ఇది మైనార్టీ సంక్షేమానికి యూజ్ చేయాలి అని చెప్పి ఉంది. నేను మరి మిమ్మల్ని అడుగుతున్నాను, మీరేదో ఫాల్స్ ఎలిగేషన్స్ అంటే కౌలు డబ్బులు ఇవ్వట్లేదు, కౌలు వాళ్ళని ఖాళీ చేయించలేము అని చెప్పుకుంటా తిరుగుతున్నారు. అది నిజం కాదు. 5 ఎకరాలు ఎమ్మెల్యే గారు ముస్తఫా గారు ఉన్నప్పుడు దాన్ని ఖాళీ చేయించారు. ఖాళీ చేయించి హజ్ హౌస్ కట్టడానికి ఆయన అక్కడ వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడితే వాళ్ళు అంగీకరించారు. అలాగే ఇప్పుడు కూడా నిజంగానే మీరు డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, చేయండి, కానీ బియాండ్ ఇది వెళ్ళకండి. ఎందుకంటే దాంట్లో ఏ విధంగా ఉందో దాన్ని పాటించమని చెప్పి నేను కోరుతున్నాను. ఇంకో విషయం, మరి పీపీపీ మోడ్ అంటున్నారు. నాకు అర్థం కాదు ఏంటంటే పీపీపీ మోడ్ దేనికి ఉంటుంది? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. పబ్లిక్ ప్రైవేట్ అంటే ఏంటి? గవర్నమెంట్ కి సంబంధించి పీపీపీ మోడ్ లో వెళ్ళాలి, కానీ అది ప్రైవేట్ స్థలం. నేను ఒకటి అడుగుతాను, మీ స్థలంలో నేను ఇల్లు కట్టుకుంటారంటే మీరు అవకాశం ఇస్తారా? నాకు అర్థం కాదు. మరి అలాగే మీకు ఎన్నో ఆస్తులు ఉన్నాయి హైదరాబాద్ లో, నాకు కూడా మీ భూమి పీపీపీ మోడ్ లో ఇవ్వరా? నేను కట్టుకుంటాను, నాకు అవకాశం ఇవ్వరా? ఒక 10 రూపాయకో నాకు కూడా ఇవ్వరా అవకాశం? మరి నేను అడిగితే ఏమో అది మీకు చవాట్లుగా ఉంది, కానీ మీరు మా దగ్గర నుంచి లాక్కుంటున్నారే, మరి దాని గురించి ఒక్కసారి సమాధానం చెప్పండి సీఎం గారండి, అలాగే లోకేష్ గారండి, అలాగే డిప్యూటీ సీఎం గారండి. మేము కోరుతుంది ఒకటే, మాకు స్తోమత లేదు, మా మైనార్టీ కమ్యూనిటీకి మాకు స్తోమత లేదు, మళ్ళీ అంత ఆస్తి కొనాలన్నా చేయాలన్నా మాకు ఇచ్చే వాళ్ళు దాతలు కానీ ఏమీ లేదు. నేను ఇంకొక విషయం అడుగుతానండి, ఇప్పుడు రాజధాని ప్రాంతంలో ప్రతి ఒక్క కమ్యూనిటీకి మీరు ఇన్ని ఎకరాలు 5 ఎకరాలనో లేకపోతే 10 ఎకరాలనో అన్ని అందరికి ఇస్తున్నారు. మేము మైనార్టీలుగా మిమ్మల్ని దగ్గర ఏం అడగట్లేదు, అది మాత్రం వదిలేయండి. 71.5 ఎకరాలను వదిలేయండి, మీరు ఏమి చెయ్యొద్దు. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మైనార్టీ సంక్షేమం కోసం అక్కడ మెడికల్ కాలేజే కడతారో మైనార్టీల కోసం, లేకపోతే స్కిల్ డెవలప్మెంటే కడతారో, లేకపోతే ఏదైనా చిన్న ప్లాట్స్ చేసి క్లస్టర్ మైనార్టీలకు అందజేస్తారో అలాగైనా చేయండి. కానీ ఇవన్నీ కాకుండా మీరు పీపీపీ మోడ్ అనో లాంగ్ లీజ్ అనో మాటలు చెప్పి మాత్రం ఐటీ పార్క్ అని చెప్పి మాత్రం దోచుకోకండి. ఇంకో విషయం ఏంటంటే దీంట్లో మరి ఎవరు ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో తెలియదు, ఎందుకు ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో తెలియదు, మీ జేబులు నింపుకోవడానికి తప్ప వేరే ఒకటి ఆలోచించట్లేదని చెప్పి ఈజీగా అర్థం అవుతుంది. అలాగే దీంట్లో టైటిల్ మేము అప్పటి నుంచి కోరుతున్నాం ఏంటి, 19వ తారీఖు నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి అడుగుతున్నాం ఏంటి, టైటిల్ చేంజ్ అయింది, దీన్ని చేంజ్ చేయండి అని చెప్పి ఫత్వాలో కూడా ఉంది, మరి దాన్ని కూడా ఉల్లంఘించారు. పీపీపీ మోడ్ లో మీరు వెళ్ళాలి అనుకుంటే పీపీపీ మోడ్ వెళ్ళడానికి లేదబ్బా, లేదు లాంగ్ లీజ్ కి వెళ్ళాలి అనుకుంటే మీరు దీన్ని టైటిల్ ముందు అంజుమన్ ప్రాపర్టీ, అంజుమన్ ఇస్లామియా అని చేంజ్ చేసిన తర్వాతే మీరు ఏదైనా ప్రొసీడింగ్స్ చేయండి. అలాగే ఈ రోజు మేము దాదాపుగా 5,000 మంది దగ్గర నుంచి రిప్రజెంటేషన్ తీసుకొని రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అధికారంలో ఎవరైనా వస్తారు పోతారు, కానీ కలెక్టర్ అనేవాళ్ళు లేకపోతే అధికారులు ఏం చేయాలి, వాళ్ళ దగ్గర వచ్చిన పిటిషన్స్ కానీ వాళ్ళ దగ్గర వచ్చిన ఏదైనా నోటిఫికేషన్ సంబంధించి అబ్జెక్షన్స్ వచ్చినప్పుడు ముందు క్రైటీరియా తీసుకోవాలి. మామూలు ప్రజానికాన్ దగ్గర నుంచే ఎన్నో అబ్జెక్షన్స్ వచ్చినాయి, ఆ అబ్జెక్షన్స్ ని క్రైటీరియా తీసుకోండి. దాని తర్వాత దీని గురించి ఆన్సర్ ఖచ్చితంగా బయటికి వచ్చి ఎమ్మెల్యే గారు మాట్లాడాల్సిందే. మేము ప్రధానంగా డిమాండ్ చేస్తుంది ఎమ్మెల్యే గారు దీని గురించి క్లారిటీ ఇవ్వండి. నేను అడుగుతున్న క్వశ్చన్స్ కి క్లారిటీ ఇవ్వండి, వ్యక్తిగతంగా నా మీద కాదు. నేను అడుగుతుంది ఏంటంటే మాకు ఎన్నో డౌట్స్ ఉన్నాయి. మీరు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి అభిప్రాయాలు కాదు, అభిప్రాయాలు అయిపోయింది, ఆ టైం అయిపోయింది. ఇప్పుడు మీరు తీసుకోవాల్సింది డిసిజన్స్.
ఏంటి మేము అడుగుతున్న ప్రైమరీ డిసిజన్స్ మీరు ఏంటి ఏం చెప్తారు, మా దగ్గర ఉన్న క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ ఏమిస్తారో చెప్పి మరి ఈ ప్రభుత్వం దగ్గర నుంచి ఆయన ముఖ్యంగా ఇక్కడ పాత్ర వహిస్తున్నారు కాబట్టి ఈ అంజుమన్ సంబంధించిన ప్రెసిడెంట్ ఆయన కాబట్టి, అలాగే వక్ఫ్ బోర్డ్ కి సంబంధించిన డైరెక్టర్ ఆయన కాబట్టి, అలాగే లెజిస్లేటివ్ అసెంబ్లీ దాంట్లో ఆయన మైనార్టీ చైర్పర్సన్